ప్రజలను కూడా బతకనిచ్చారు మీరు? ఎవరైనా కనీసం మీకు ఇంకా సిగ్గురాలా? మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టకూడదో నీకు కానీ, జగన్కి కానీ, అబ్బాయికి కానీ, మీ అందరికీ అక్కడ వాతలు పెట్టారు ప్రజలు. మా నియోజకవర్గంలో ఆడికి పెడితే నీకు బందరంలో పెట్టారు. అమాయకమైనటువంటి మా బీసీ నాయకుడు కొల్లు రవీంద్రనే మర్డర్ కేసులో ఇరికిచ్చి నువ్వు సెంట్రల్ జైలుకి పంపించావు. పాపం ఊరినే పోద్దా? ఊరికే పోద్దా అని అడుగుతున్నా. నీ నోటుకొచ్చినట్టు నువ్వు కాపులు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద ఆ జగన్ చెప్ప నువ్వు మాట్లాడా, జగన్ చెప్ప స్క్రిప్ట్ నువ్వు మాట్లాడా. ఏంటి నీ భాగోతం? ఒకటి చెప్తే మాట్లాడే భాగోతం నీ బతుకు, ఒకరితో చెప్పించుకుని మాట్లాడే బతుకు నీది. మాది ఇండివిజువాలిటీ. మాకేముంటే అది మాట్లాడతాం, ఏముంటే అది చెప్తాం. నీ దగ్గర దమ్ముంటారా? నీ దగ్గర దమ్ముంటారా? నా ఇంటికి రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా, అబ్బిగాడి ఇంటికి రమ్మన్నా వస్తా, కొల్లేరు ప్రజలను తీసుకుని వస్తా, కొల్లేరు వాళ్ళని తీసుకొని వస్తా. నిజంగా నీ ఆత్మసాక్షిగా అబ్బాయి చౌదరి వాళ్ళకి బాకీ లేడు, ఇతను తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నానంటే కనుక పైసా కూడా ఇవ్వద్దు. ఇప్పటి వరకు అతను ఎంత నష్టపోయి ఉంటాడో ఆ డబ్బులు కూడా అర్థం కట్టిస్తాం, తప్పు జరగకపోయి ఉంటే. ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు? ఏది పడితే అది మాట్లాడుతున్నారేంటి? మా లెక్కలు తెలుస్తానంటారేంటి? మా దగ్గర ఏమి లెక్కలు ఉన్నాయని తెలుస్తారు మీరు? మీకంటే అధికారం వస్తుంది ఇంకా మీ జీవితానికి? ఇదంతా మా గొప్ప అనుకుంటున్నారా ఏంటి? మా గొప్పతో మేము గెలవాలా? మీరు చేసినటువంటి చండాల పనులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు మొత్తం విసిగిపోయారు. అందుకనే నిన్ను గుడ్లోకి తీసి పక్కన కూర్చోబెట్టారు. జగన్ని, నిన్ను, వాడిని అందరినీ ఒక ఘాటికి కట్టారు. ఒకవేళ జగన్ పులివెందులో గెలిచాడు అనుకున్నామేమో, జగన్ను కూడా నైతికంగా గుడ్లోకి తీశారు. వైనాట్ 175 అని ఈ పక్క నుంచి ఆ పక్కే, ఆ పక్క నుంచి ఈ పక్కే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళగా పరిగెట్టావు. సిద్ధం రండి చూసుకుందామని. ఆఖరికి ఏమైంది? మీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరైంది. ఇవాళ కాదు, రాజకీయంగా మిమ్మల్ని గోళీ కడతారు ఆంధ్రప్రదేశ్లో. మిమ్మల్ని అనేది జీవితంలో ఎప్పటికీ నమ్మరు. లేదు మా తప్పు ఉంది, ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇదిగో ఈ విధంగా తప్పు నడుస్తున్నారు, ఇది మీకు కరెక్ట్ కాదు, ఇది మీకు కరెక్టా అని చెప్పి అడుగు. తప్పులేదు. మా లెక్కలు తెలుస్తానంటావేంటి? అంటే ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఎందుకు బెదిరిస్తావు? మేమేం తప్పులు చేసామని మా లెక్కలు తేలుస్తావు? తేల్చావుగా, గతం అంతా భాగవతం అంతా అయింది కదా, ఇంకా తెలియట్లేదు బుద్ధి నీకు? ఇంకా మాట్లాడుతున్నావు? ఏళ్ళల్లో ఏ ఒక్కడైనా సరైనడు ఉన్నాడా? రాడ్లు చూడండి, రాడ్లు పట్టుకుని నీ పొలంలో నువ్వు రాడ్లు పట్టు తిరిగే పనే ఉంది. నువ్వు నిజంగా అంత సౌమ్యుడి అయితే ఇదిగో చూడండి, ఇంకో ఫోటో చూపిస్తా. వాళ్ళకి మందు విందు 2-3 రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ చేసి చూడండి మీ బతుకులు చూడండి. మీరు కట్టిన బిల్లు మీరు వాళ్ళ బారుల్లో పెట్టి తాగిచ్చి వాళ్ళని తీసుకొచ్చి హోటల్లో నిలవబెట్టి తెచ్చుకునే బతుకు మీది. మీరా మాట్లాడుతున్నారు? పోనీ ఎప్పుడైనా ఒక్క హైయర్ పర్సన్ మేము ఎంగేజ్ చేసామా? మేము ఎప్పుడైనా అసాంఘిక శక్తులు